మామిడికాయ తోటి పాలకూర పప్పు నేను ఇలా ఎట్లా చేస్తానో చూపిద్దామని వచ్చేసిన. ఫస్ట్ అయితే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ కొట్టురి, సబ్స్క్రైబ్ చేసుకోరి. మామిడికాయ పాలకూర పప్పు ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయరి. మామిడికాయ పాలకూర పప్పు కోసం అయితే చూపించిన విధంగా 1/2 కిలో కందిపప్పు 1 గంట సేపు అయితే కడిగి నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న పప్పు కుక్కర్లో వేసేసుకొని 3 కట్టలు పాలకూర కట్ చేసుకొని మంచిగా కడిగి కుక్కర్లోనే పాలకూర కూడా వేసేసుకోవాలి. చూపించిన విధంగా ఉల్లిగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, టమాటాలు 2 తీసుకోవాలి. మామిడికాయ పుల్ల ఉంటుంది కాబట్టి ఒక మామిడికాయ మొత్తం కట్ చేసి అవి కూడా ముక్కలన్నీ ఇట్లా చూపించిన విధంగా వేసేసుకొని తగినన్ని వాటర్ వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసి విజిల్ సెట్ చేసేయాలి. 5 విజిల్స్ అయిన తర్వాత పప్పు అయితే మెత్తగా ఉడికిపోతుంది. ఇక్కడ చూపిస్తున్న విధంగా మీ కుక్కర్ కెపాసిటీని బట్టి 4 విజిల్స్ పెడతారా 5 విజిల్స్ పెడతారా అనేది మీ ఇష్టము. ఇక్కడ చూపించిన విధంగా ఉప్పు కారం కూడా కలిపేసేయాలి. నేను చెప్పడం మర్చిపోయినా, ఆల్రెడీ పప్పులో నేను పసుపు వేసేసిన, అందుకని ఇప్పుడు పసుపు వేయట్లేను. ఉప్పు కారం కలిపిన తర్వాత వాటర్ కన్సిస్టెన్సీ సరిపోయిందా లేదా చూసుకొని కొన్ని వాటర్ కలుపుకొని మళ్ళీ ఒక 10 మినిట్స్ అయితే పొయ్యి మీద పెట్టి ఉడకనియాలి. ఇంకా ఫైనల్ గానైతే మనము పప్పులో పోపు పెట్టాలి కదా. పోపుకైతే నేను ఎల్లిపాయ రెబ్బలు వేయట్లేను, మీరు కావాలంటే వేసుకోరి. ఇక్కడ కొంచెం కసూరి మేతి పోపులో వేసుకుంటే మీకైతే పప్పు ఫ్లేవర్ అయితే బాగుంటది, టేస్ట్ కూడా అదిరిపోతుంది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టురి, సబ్స్క్రైబ్ చేసుకోరి. పాలకూర మామిడికాయ పప్పు అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.